చెప్పండి. నా పేరు మార్తమ్మ అండి. మాది భీమవరం తాడేపల్లి గుడిమెల్లే రూటు డిమార్ట్ ఆపోజిట్ లో మార్చి 28వ తారీఖు ఉదయం 5 గంటలకి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా గృహాలు తొలగించారండి. ఈ నెల 28వ తారీఖుకి 2 పూర్తయి 3 దొరబడతాయండి. మరి అధికారులు ఇంతమంది ఉన్నారండి, ప్రతిపక్ష వాళ్ళు కానీ అధికారులు గెలిచిన వారు కానీ ఉన్నారు, కానీ ఇంతవరకు ఎవ్వరు వచ్చి మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటున్నారు, మరి మీకు పక్కాగా హౌసులు ఇచ్చారా లేదా, లేకపోతే ఏదన్నా స్థలాలు ఇచ్చారా అన్న అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. మా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నామండి. అయితే కలెక్టర్ గారిని మేము కలిసినప్పుడు మరి మేము లెటర్ ఇచ్చినప్పుడు ఆ లెటర్ ఆయన చదువుకుని మీకు పట్టాలు ఇస్తామమ్మా, ఇల్లు అయితే ఇమ్మని అన్నారండి. మరి అధికారులు ఇవ్వకపోతే మాకు ఎవరిస్తారండి? మేము నిరుపేదలమండి. మేము తెల్లారు లేస్తే కష్టపడి పని చేసుకోవాలి. మమ్మల్ని తీసుకెళ్ళి టిక్కో ఇళ్ళ కాడ పెట్టారండి. మేము సెంటర్కి రావాలంటే రాను పోను 100 రూపాయలు. మాలో ఎవరు ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరండి, అందరూ కూలి పని చేసుకుని కష్టపడేవారే. మరి మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు ఉన్నారని అధికారులకు చెప్పుకుంటుంటే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదండి. మరి మీరు తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారండి? మరి న్యూస్ లో చూస్తేనేమో మరి పంచాయతీ వాళ్ళకి ఏమో 3 సెంట్లు, పట్టణాల్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు అని చెప్తున్నారండి. మరి మీరు న్యూస్ అయితే ఇస్తున్నారు కానీ ఆ ప్రకారంగా మీరు ఏది చేయట్లేదండి. మరి మా యందు దయించి మేము గృహాలు కోల్పోయాం కాబట్టి ఇంతమంది మేము మొత్తం మా ఈ గృహాలు 77 వచ్చినాయండి. మా ఈ పట్టాలేమో 65 అండి. మరి మున్సిపాలిటీ వారు ఆ రోజు మా గృహాలు తొలగించినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ఓన్లీ 43 మాత్రమే రాసుకున్నారండి. వాళ్ళకి మాత్రమే గృహాలు ఇచ్చారండి. మిగిలిన వాళ్ళకి చాలా మందికి టిక్కో ఇల్లు ఉండటానికి ఇచ్చారు. తాత్కాలికంగా ఇచ్చారండి. అక్కడ తలదాచుకుంటున్నాము. మరి మాకంటూ సొంతంగా ఎక్కడో ఒక చోట మీకు ఇష్టమైన చోట మాకు స్థలం ఇచ్చి ఒక కాలనీ కింద కట్టించి మా అందరినీ గృహాలు కోల్పోయిన వాళ్ళందరినీ మమ్మల్ని ఒక చోట పెట్టమని మనం చేసుకుంటున్నామండి. ఎందుకంటే మేము ఎవరన్నా చనిపోతే ఒకరికొకరికి తెలియట్లేదండి. ఇప్పటికే దగ్గర 6-7 చనిపోయారు. వాళ్ళు ఎప్పుడు చనిపోయారో కనీసం మేము ముఖం చూసుకోవడానికి కూడా ఉండట్లేదండి. ఎందుకంటే అద్దెలకు వెళ్ళారు కొంతమందికి ఏమో 13-18 మందికి పట్టాలు లేవండి. వాళ్ళు కూడా ఎక్కడెక్కడికో అద్దెకి వెళ్ళిపోయారండి. మాకు తెలియట్లేదు కనుక మా అందరూ దయించి మేము పేదవారం కాబట్టి ఏదో మేము కూలి పని చేసుకుని మా పిల్లల్ని ఉండి లేక చదివించుకున్నామండి. అందరితో పాటు మా పిల్లల్ని చదివించుకుని ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతారని ఆశతో మేము చేసుకున్నామండి. ఈ రోజు మేము కాలేజీలకు వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కష్టం అవుతుందండి. మాకు మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో దయచేసి మా మనవి మీరు ఆలకించి అధికారులు మీరైనా మరి యాక్షన్ తీసుకోకుండా ఉంటే మా పరిస్థితి ఏంటని మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారో పట్టించుకునే నాదుడే లేరండి. కనుక మేము ఈ మాటలు మేము చెప్తున్నామండి. మరి మా కొరకు మీరు యాక్షన్ తీసుకుని గృహాలు కోల్పోయిన వాళ్ళందరికీ మీరు స్థలాలే ఇస్తారు, కాలనీ కింద కట్టించి మాకు గృహాలే ఇస్తారో మీరు ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నామండి.